కొంచెం ఎంటి కాదు వంట చేసేది అది అయ్యా ఇది ఏముండైందో ఎక్కడి నుండైందో దగ్గర మొత్తం లాస్ట్ టైం ఇప్పుడు ప్రకాశ్ దుకాణం వచ్చింది ప్రకాశ్ దుకాణం వచ్చింది తెలుసా ఘోరం అంటే ఘోరం అయితే అది దొరుకుందా మైగండి దొరుకుందా ఏమైనా తీగర ఒక కాడ పెట్టుకుంటారు చూడరు ఏం చూడరు. ఎట్లయిందంటే సిలిండర్ మొత్తం కూడా అన్నా మీకు ఏంటంటే ఈలో వచ్చే వరకు మేము ఆపినా కానీ మా బిడ్డకు తెలియజేస్తాను కొంచెం కూడా పెట్టిన అన్నట్టు మా బిడ్డ 5 తులాల బంగారం 1 లక్ష రూపాయల బీరువాలో ఉంది. మా బిడ్డ పేపర్ బీటెక్ 4th ఇయర్ అన్ని సర్టిఫికెట్లు కాలిపోయినాయి. 10 లక్షల సామాన్ పెట్టుబడి మొన్న తెచ్చిపెట్టింది సమ్మక్కల కానీ ఒక్కటి ఇంకా మిగిలకుండా మాకు ఆధారం లేకుండా పోయినాం. మేము మొత్తం పట్టు మాకు న్యాయం చేయండి. మా బిడ్డ కోసం రాసిన బంగారం ఇంకా కాలిపోయింది. అలానే మా బిడ్డ సర్టిఫికెట్లు ఇంకా కాలిపోయినాయి. ఏం చేయాలి అర్థమవుతలేదు మాకు. కట్టుబట్టలతో మాత్రమే ఉన్నాము. అన్ని కాలిపోయినాయి. ఇంకే ఆధారం 20 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి బతకబట్టి పెద్ద కష్టం వచ్చి పడేది. ఏం పేరమ్మా? జ్యోతి. మా భర్త పెద్ద ప్రకాష్. సంతోషం. ఎంత అవుతుంది మీ బిడ్డ? బీటెక్ 4th ఇయర్. అన్ని సర్టిఫికెట్లు వేయినాయి. బీరువాలో కొత్త కాలం తెచ్చే అంత ఇంకా లేదు. న్యాయం చేయండి మాకు. నిన్న రాత్రి 11:30 గంటలకు జరిగిన షార్ట్ సర్క్యూట్తోని మరి ఇక్కడ కొండగట్ల సామ శ్రీనాథ్ కాంప్లెక్స్ కొండగట్ల దిగువన నిర్వహించినటువంటి బొమ్మల షాపులు మరి పూర్తిగా ధ్వంసమైపోయినాయి. దాదాపు 22 షాపులు. సమ్మక్క సారక్క జాతర సందర్భంగా ఒక్కొక్కళ్ళు 10 లక్షల స్టాక్ పెట్టుకున్నారు. మరి అతి దారుణమైనటువంటి ఫైర్ యాక్సిడెంట్. మరి వీళ్ళందరూ నిరుపేదలు. వీళ్ళందరూ రెంటుకుంటారు. ఇలా కట్టుబట్టలతోని కొండగట్టు గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం వచ్చి ఎట్లా వచ్చిరో ఇప్పుడు అదే పరిస్థితి వాళ్ళకు దాపురించింది పాపం. మరి వీళ్ళందరికీ ప్రభుత్వ పరంగా మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్న గారు, అలాగే పొన్నం ప్రభాకర్ అన్న గారు, అల్లు లక్ష్మణ్ కుమార్ కూడా 10-10:30కు మా ఎమ్మెల్యే గారితో కలిసి వస్తున్నారు. కలెక్టర్ గారు వస్తున్నారు.
పొన్నం ప్రభాకర్ అన్న వీళ్ళందరూ హామీ ఇచ్చారు. వీళ్ళని పూర్తి స్థాయిలో మేము ఆదుకుంటామని చెప్పని ఇందాక నాయకులతో మాట్లాడడం జరిగింది. వీళ్ళకు కంపల్సరీ మేము అందరూ అండగా ఉంటాం. కొండగట్టులో ఉన్న ముఖ్యులందరితో కూడా మాట్లాడిన వీళ్ళకు వ్యక్తిగతంగా కూడా సాయం చేయడానికి కోసం ఇక్కడ ఉన్న పెద్ద వ్యాపారస్తులతో కూడా మాట్లాడుతున్నాం. వీళ్ళని తప్పకుండా ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇప్పుడు అధికారులు కూడా వస్తారు ఇంకో గంటన్నరలో. పల్లెర్ల గణేష్ కొండగట్టు. నేను జీవనోపాధి కోసం 15 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాను. నా షాప్ రాత్రి ప్యాంట్ షాప్ దగ్గరమైంది. ఇంకా నాకు 10 లక్షల నష్టం జరిగింది. నాకు బంగారు ఆభరణాలు ఉన్న సర్టిఫికేట్లు పిల్లలై అన్ని వస్తువులు అన్నీ కలిపోయినాయి. ఫైర్ ఇంజిన్ లీటర్ రావడం వల్ల మాకు నష్టం జరిగింది. కరెంటు ఆపేసినాం. ఒక బైక్ కాలిపోయింది నాది, 2 వీలర్. సర్టిఫికేట్లు బంగారం గోల్డ్ 3.5 అవన్నీ పోయినాయి. కార్తీక్ బుల్ అయిపోయినాయి. చాలా కష్టం జరిగింది మాకు రాత్రి. 4 వరకు మాకు పోలీస్ సౌకర్యం కల్పించారు. ఇప్పటి వరకు అందరూ వచ్చారు.